ఇయాల రేపట్ల పెట్రోల్ ధరలు ఎట్లున్నాయి ఉల్లా భగ్గుమంటున్నాయి. పీఠాన పిరం ఉన్న పెట్రోల్ ధరలు చేయంగా చాలా మంది బండ్లు తీసుడే బంద్ చేసిర్రు. ఇక నిన్నయాళ్ళు వచ్చిన ఛార్జింగ్ బండ్ల పుణ్యమా అని జనం జర్రంతా నిమ్మలపడ్డారు. అయితే ఓ కాడ అసలు పెట్రోలు డీజిల్ కరెంటు కూడా అక్కర్ లేకుండానే ఓ పిల్లగాడు బండి తోలుతుండట. ఎక్కడో మీరే చూడుర్రిగా. ఓరక్కో వెనకటి సినిమాలలో గుండగాడు హీరోయిన్ ఎత్తుకపోయే జీబులున్నట్లే ఉన్నది. ఇంతకీ జీబు ఏం కంపెనీయో అని అనుకుంటుర్రా? అదే కంపెనీది కాదు. అవునంటే మూలకేసిన పాత బండ్ల సామాన్లన్నీ తెచ్చి ఓ తాన సై చేసి తయారు చేసిన జీబ్ ఇది. ముచ్చట బానే ఉన్నది గాని ఇంతకిది తయారు చేసింది ఎవరో చెప్పనే లేదు కదా. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జబల్పూర్ అనే పట్టణంలో 11వ తరగతి చదువుతున్న పుష్కర్ గుప్తా అనే గీతమ్ముడే దీన్ని తయారు చేసిండట. అయితే ఓనాడు బళ్ళ గీతమ్మునికి ప్రకృతికి హాని చేయని ఏదో ఒక వస్తువు తయారు చేసుకురమ్మని చెప్పిర్రట. ఇక దీని పెట్రోలు డీజిల్ తోని ప్రకృతి తమాం ఖరాబ్ అయిపోతుంది. అట్లా కాకుండా ప్రకృతి సంబరపడేటట్టు ఏదో ఒకటి చేయాలని గట్టిగా తమాయించుకొని చేసిందే గీ జీబు. పాత స్టీరింగు, గేరు, క్లచ్, ఎక్సిలేటరు, బ్రేకు, సీట్లు అన్ని తెచ్చి 3 గేర్లతోని నడిచేటట్లు గీ బండి తయారు చేసిండట. ఇక బండి పైన ఎండ తగిలి ఛార్జింగ్ అయ్యేటట్టు సోలార్ రేక్ ఒకటి పెట్టి ఇంజన్ కు లింక్ కలిపిండట. బండిని ఒకసారి ఎండ పొడకు నిలబెట్టి ఛార్జింగ్ చేస్తే అందాజా 60 నుంచి 80 కిలోమీటర్ల దాకా పోవచ్చట. ఇక ఈ బండ్లే బయట అన్ని బండ్లకు ఉన్నట్లే టేప్ రికార్డు, పవర్ కంట్రోల్ కూడా ఉన్నాయట. రాబోయే రోజుల్లో ఎండ పొడతో నడిచే కార్లు తయారు చేసే ఇగరం చేస్తే అందరికి అగ్వధరల కార్లు అందేటట్లు చూస్తా అని అంటుండట తమ్ముడు. ఏదేమన్నా గాని 11వ తరగతిలోనే గింత మంచి ఇకమత్ చేసిండంటే తారీఫ్ చేయాల్సిందే.